తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పేరు పైడి రాకేష్ రెడ్డి. అసెంబ్లీలోనూ బయట కూడా ఆయన జోలికి వెళ్లాలంటే చాలా మందికి వెనకడుగు వేయాల్సిందే. విమర్శలు, సంచలన వ్యాఖ్యలతో హీటెక్కించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. అయితే తాజాగా ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పక్కకు నెట్టబడుతున్నారని బీజేపీ నేతలు కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డి త్వరగా ఫైర్ బ్రాండ్ నేతగా బీజేపీలో తన స్థానం ఏర్పరచుకున్నారు. అయితే తాజాగా పార్టీ లోపలే ఆయనకు మద్దతు తగ్గిపోయిందని, ఇతర నాయకులు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ సహకారం కూడా ఆశించినంతగా లేకపోవడం, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయలేక నిరాశకు గురవుతున్నారని సమాచారం. ప్రజలకిచ్చిన హామీలు, ముఖ్యంగా రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం, అర్హులందరికీ సొంతిల్లు కల్పించడం వంటివి ఇప్పటికీ అమలు కాకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగిందంటున్నారు. దీంతో ఆయన ప్రజాదరణ తగ్గుతుందన్న భావన కొందరిలో ఏర్పడుతోంది. అంతేకాదు రాకేష్ రెడ్డి రాజకీయ ధోరణి కూడా పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకతకు దారితీసిందని సమాచారం. ఆయన తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు భావిస్తుండటంతో రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు పట్టింపులు చూపడం తగ్గించారని చెబుతున్నారు. ఇలా పార్టీ మద్దతు కొరవడి, ప్రభుత్వ సహకారం తక్కువగా ఉండటంతో రాకేష్ రెడ్డి ముందు ప్రస్తుతం గట్టి సవాళ్లే నిలిచాయి. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల భరోసా నిలబెట్టుకోవడం ఆయనకు కీలకంగా మారింది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.